ఇది చాలా ఎత్తైన ప్రదేశం. మేము ఒక గంటన్నర తర్వాత నడిస్తే కానీ మేము రాలేకపోయాము. ఇది ఎక్కడానికి చాలా కష్టం అనిపించింది. ఎవరెస్ట్ శిఖరాలు ఎంత ఇస్తున్నారో మనకి కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. చూసారా, ఇక్కడ ఎండి కలప చాలా ఉంది. ఇక్కడ నుంచి మోసుకెళ్ళాలంటే చాలా కష్టం. అందుకే ఎక్కడ పడితే అక్కడ చెదల పట్టేసి ఉన్నామన్నమాట. ఇంత ఎత్తైన ప్రదేశానికి జంతువులు రావాలంటే కొంచెం కష్టపడతాయి. ఎందుకంటే వాటికి వాటర్ దొరకడం చాలా కష్టం. చూసారా ఈ రాళ్ళు రప్పలు. ఇది ఎక్కడానికి అయితే చాలా కష్టంగా ఉంది, దిగడానికి అయితే చాలా ఫ్లోలో వచ్చేస్తున్నాం. నేను మొట్టమొదటిసారిగా ఎంత ఎత్తు అయిన ప్రదేశానికి ఎక్కడం ఇదే మొదటిసారి. చిన్న చిన్న రాళ్ళు. మేమేదో పెద్ద పని ఉన్నట్టు ఎక్కాం, కానీ ఇక్కడ తీరా చూస్తే ఎందుకు ఎక్కాము అనిపించింది. చూసారా, జాగ్రత్తగా ఆచితూచి అడుగులేయాలి, లేకపోతే ఏమాత్రం కొంచెం జారినా కానీ కాటర్ వెళ్ళి అయిపోతాం. చాలా ఆచితూచి అడుగులు వేస్తూ చాలా స్లోగా నెమ్మదిగా దిగాలి. చూసారా ఈ రాళ్ళు ఎంత స్లోప్గా ఉన్నాయో. రాళ్ళ మీద పడితే కొంచెం దెబ్బలు ఎక్కువగా తగులుతాయి. మేము ఈ అడవి జంతువులను చూడాలని ఎంతో ఆశతో వచ్చాము, కానీ మా ఆశ తీరలేదు. బట్ వీల్ ట్రై నెక్స్ట్ టైం. ఓ కొంచెం జారినట్టు అనిపించింది నాకు, కానీ దిగాలి. కానీ మనం ఇక్కడ ఉండటానికైనా చాలా ఇంకంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి వాటరు భోజనం ఏమీ దొరకవు నైట్కి. అందుకే మేము వెళ్ళిపోతున్నాం చాలా ధైర్యంగా. చూసారా ఎంత చీకటిగా ఉందో అడవి. ఇక్కడ 4ంటికి చీకటి ఆడిపోద్ది పైన, అందుకే మేము దిగేస్తున్నాం. చూసారా మీరు, ఇది చాలా డూబు అనుకుంటారు, కానీ ఇది డూబు కాదు, నిజం. 2 hours ఎక్కడానికి 2 hours దిగడానికి సరిపోతుంది మాకు టైం. ఓ షెట్. ఇంకా కొంచెం లేట్ అయితే మేము ఇక్కడ కొంచెం ఒక నివాసం ఏర్పాటు చేసుకోవాలి, కానీ తినడానికి ఏముండదు. నైట్కి మేము దేనికో దానికి ఆహారం అయిపోతాం. ఓ చాలా ఆవేశంగా ఉన్నది. షట్. కళ్ళు చాలా తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూస్తుంటే. మేము తెలియకుండానే చాలా ఎత్తులకు వచ్చేసాం. మేము ఎంతో ఆశతో వచ్చినా కానీ ఇక్కడ ఒక చిన్న జీవరాశి కూడా ఏమీ కనిపించలే.
షిట్. మేము దిగడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఎక్కడానికైతే చాలా టైం పట్టింది, కానీ నేను వీడియో తీయలేదు. ఏమండి, ఈ చెట్టు చూసారు, చాలా విచిత్రంగా ఉన్నది. ఈ చాలా రాళ్ళు, ఈ బండలు చాలా చిన్నగా ఉన్నవి కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. పిట్ట కొంచెం గోతగనం అంటారు కదా, అదే విధంగా. Oh shit. ఇక్కడ కొంచెం గుబురుగా ఉన్నది. చూసిన ప్రదేశానికంటే షిట్, ఒక పిట్ట కూడా కనిపించట్లేదు ఇక్కడ నుంచి. ఇక్కడ మొద్దు చూసారా, ఎంతో కాలం నుంచి ఎంతో గట్టిదైన ఈ మొద్దు సీగిపోయి కాటరవేళ్ళు అయిపోయింది. అయ్యో, చాలా స్ట్రాంగ్గా ఉంది. పట్టుకెళ్ళాలంటే ఎంత ఎత్తులో నుంచి పట్టుకెళ్ళాలి. దీన్ని ఇరిగిపోయిన దీన్ని సపోర్టుగా ఆగిపోయింది. దీన్ని ఎత్తి నేను ఒకటి పాడేస్తాను అన్నమాట. ఇది కిందకి వెళ్ళద్దేమో, నేను ఒకసారి ఎత్తి పడేస్తాను.
ఎంత శబ్దాలు వచ్చున్నవి. ఇక్కడ నుంచి త్వరగా బయటపడడం మంచిది. ఏదో రాసుకున్నట్టుంది, నాకు మంచి దురదగా ఉన్నది. This is a reserve forest, so there is no objection if we cut any firewood or something raw wood for our livelihood. Sometimes we can get here and forest, pigs and deers and so many animals in the bottom of this hill. At present, since we are making noise, nothing is shown here. Think it is one of the memorable thing for today of the December 10th. Since it is the bottom of the hill, the goats are feeding here. Blocked? Oh shit, we forgot the way which we go down. And we are turning to the another. Here goats came up by eating the leaves and grass unknowingly. Almost 15 minutes are over.
We have so much forest to get down, huh? Thank God we came down safely and sound. So much, little more left to get down. Yes, we found the way that we go down the reach down where we started. Oh shit, blocked. Way is blocked. Shit. We reached. It has taken to climb up 1 hour, but to get down it takes 15 minutes, more than 15 minutes. This is the height of the event, that peak of the hill. Hill in the sense forest. This is the bike which we came by. What we call it, this is the entrance of the Nalamala forest. If we go through this little forest, we can reach to the Nalamala forest. Okay, there ends the story. We are going back to home.